హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? యూఏఈలో ఈరోజు ఛానల్‌కి స్వాగతం. ఇదే మా ఫస్ట్ వీడియో. ఈ ఛానల్ ద్వారా యూఏఈలో ఉన్న టూరిస్టిక్ అట్రాక్షన్స్‌ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగా ఈరోజు మనం అబుదాబిలో ఉన్న న్యాచురల్ హిస్టరీ మ్యూజియంకి వెళ్తున్నాము. ఈ వీడియోలో మనం బస్ రూట్స్, మ్యూజియం టైమింగ్స్, మ్యూజియం విశేషాలను ఎన్నో చూడబోతున్నాము. ఈ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మేము హమ్దాన్ బిన్ మొహమ్మద్ రోడ్లో కార్నిష్ ఏరియా దగ్గరున్న ఫ్యామిలీ పార్క్ దగ్గర బస్ ఎక్కుతున్నాము. మేమున్న బస్ స్టాప్ దగ్గర 5 and 65 బస్సెస్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం రూట్ వైపు వెళ్తాయి. మాకైతే ప్రజెంట్ ఇప్పుడు 65 నెంబర్ బస్సు వచ్చింది. ఈ 65 నెంబర్ బస్సు ఎక్కితే 8 స్టాప్స్ అంటే దాదాపు 20 మినిట్స్ రైడ్ చేసిన తర్వాత హజా బిన్ జయద్ మాస్క్ దగ్గర దిగాలి. హజా బిన్ జయద్ మాస్క్ దగ్గర దిగిన తర్వాత 94 బస్ వస్తుంది. మనం 94 బస్ ఎక్కితే టీమ్ ల్యాబ్ ఫినామినా ఆపోజిట్ బస్ స్టాప్లో దిగుతాము. ఇప్పుడు మనం టీమ్ ల్యాబ్ ఫినామినా దగ్గర బస్ దిగేసాము. మ్యూజియంకి బస్సులో వెళ్ళాలి అనుకునే వాళ్ళు మీరుంటున్న ఏరియా నుంచి మీరు మ్యూజియంకి వెళ్ళాలనుకునే టైంకి ఏ బస్సెస్ అందుబాటులో ఉన్నాయో గూగుల్ మ్యాప్స్లో చూసి స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం టీమ్ ల్యాబ్ ఫినామినా దగ్గర బస్ దిగేసాము. బస్ రూట్ ఎంట్రన్స్లోకి వచ్చేసాం. ఇక్కడ నుండి మెయిన్ ఎంట్రన్స్ ఎలా వెళ్ళాలి, టికెట్స్ ఎలా తీసుకోవాలి అనేది మనం ఇందులో చూద్దాం. మేమైతే మ్యూజియంకి 9:30కి రీచ్ అయ్యాము. మ్యూజియం ఎగ్జాక్ట్గా 10 o'clockకి ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ అయితే 8 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. మ్యూజియం ఓపెన్ చేసేలోపు మీకు సరౌండింగ్స్ చూపిస్తున్నాను. ఎంట్రన్స్లో మనకి రెప్టైల్స్ అండ్ ఫ్యూ యానిమల్స్ని న్యాచురల్గా కనపడేలా బొమ్మలు పెట్టారు. వీటిని దగ్గర నుంచి చూస్తే మ్యూజియం నేచర్ని రిఫ్లెక్ట్ చేసేలా చాలా న్యాచురల్గా నిజమైన యానిమల్స్ లాగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇలా చూస్తూ మనం ఎంట్రన్స్కి వెళ్ళేలోపు ఈ మ్యూజియం హిస్టరీ గురించి కొంచెం తెలుసుకుందాము. మ్యూజియంలో భూమి ఆవిర్భావం నుంచి జురాసిక్ ఎరా అంటే డైనోసార్లు సంచరించిన యుగం, అలాగే 14 బిలియన్ సంవత్సరాలు అంటే 1400 కోట్ల సంవత్సరాల ముందు డైనోసార్స్ ఎలా సంచరించాయి, ఎలా జీవించాయి, అలాగే ఎలా అంతరించిపోయాయి అని చాలా అద్భుతంగా చూస్తాము. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేని టీరెక్స్ జాతికి చెందిన అతి పెద్ద డైనోసార్ స్టాన్ యొక్క అవశేషాలు చూస్తాము. ఇంకా చాలా రకాల డైనోసార్స్ అవశేషాలు ఇక్కడ మనం చూస్తాము. అలాగే మానవులకు దొరికిన ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన ఉల్కరాయి అంటే మర్చిసన్ మీటియోరైట్ని చూస్తాము. దీనితో పాటుగా మన చంద్రగ్రహం నుండి పడిన ఒక చిన్న రాయిని మనం చూడడమే కాకుండా తాకచ్చు కూడా. ఇలాంటి అరుదైన ఎక్స్పీరియన్సెస్ మనకి మ్యూజియంలో దొరుకుతాయి. ఈ విశేషాలన్నీ మనకి కళ్ళకి కట్టినట్టుగా చాలా అద్భుతంగా థియేటర్ షోలో కూడా ప్రదర్శించి చూపిస్తారు. అస్సలు మిస్ అవ్వకండి. ఇదే ఎంట్రన్స్ అండ్ మనం టికెట్స్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. లింక్ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో పెట్టాను. మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం టు స్కిప్ ద క్యూ అండ్ మేము ఎక్స్ట్రా థియేటర్ షో కూడా బుక్ చేసుకున్నాము. ఇది అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడే మనం భూమి ఆవిర్భావం, డైనోసార్లు అంతరించిపోవడం ఇంకా చాలా విశేషాలు చూస్తాము. ఎంట్రన్స్ దగ్గర మనం QR కోడ్ స్కాన్ చేసి టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇలా కూడా టికెట్ని మనం బుక్ చేసుకోవచ్చు.
మనం మ్యూజియం లోపలికి ఎంటర్ అవుతూనే మనకి చాలా రకాల డైనోసార్ స్కెల్టన్స్ని చూస్తాము. ఫైనల్లీ చాలా బాగుంది. ఇది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తప్పనిసరిగా చూడాల్సిన అరుదైన మ్యూజియం అండి. మిస్ అవ్వద్దు. ఇంకా ఇక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ముందు ఏమైనా సోవెనీర్స్ లైక్ టాయ్స్, బుక్స్, క్యాలెండర్స్ ఎక్సెట్రా కొనుక్కోవడానికి కూడా చాలా ఉన్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా తప్పకుండా చూడండి. ఈ విశేషాలన్నిటినీ చూడడానికి మీకు కనీసం హాఫ్ డే ఆర్ 3 to 4 అవర్స్ పడుతుంది. పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలై చాలా ఆస్వాదిస్తూ మనకి తెలియని ఎన్నో విశేషాలను తెలుసుకుంటారు. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ప్రదేశాలు మీకు తర్వాత చూపించే ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఆల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. బాయ్.